అన్న రడంబరత్ తోటి నాకు ప్రాబ్లం ఏరా? ఏం ప్రాబ్లం అన్నా? ఇక నేను పర్సనల్ గా మాట్లాడతాను, ఫోన్ లో పర్సనల్ గా కాదన్నా. ఇప్పుడు ఆయన మా ఆధ్వర్యంలో జాయిన్ అయ్యిండు, నేను ఒక మినిస్టర్ని. ఆయన జాయిన్ అయిన కోపం కాదు అసలు, యాటిట్యూడ్ నాకు నచ్చగానే. యాటిట్యూడ్ అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మాకు పని చేస్తా ఉన్నాడు కదన్నా, లేని యాటిట్యూడ్ ఇప్పుడు కొత్తగా ఎట్లా? ఇప్పుడు మీరు జాయిన్ చేసుకున్నారు, నేను ఇప్పుడు ఏం మాట్లాడతాను చెప్పు. అంత ముందు నాతో ఒక మాట, మీరు ఈ మాట అని ఉంటే నేను డెఫినెట్ గా మీ దగ్గరికి వచ్చి. ఇప్పుడు నన్ను మేయర్ ని జాయిన్ చేసుకున్నారు కాదన్నా, నా దగ్గర మేయర్ ని జాయిన్ చేసుకున్నారు. మేయర్ జాయిన్ అయిన విషయం నాకు తెలియదు కదా. ఇప్పుడు ఆమె మీకు సంబంధం కాదు, నా కాన్స్టిట్యున్సీ ముచ్చడి చెప్తానా? నాకు తెలియకుండా మేయర్ ని జాయిన్ చేసుకున్నారు. ఇప్పుడు నా ఎంబడి నేను తిప్పుకుంటానా తిప్పుకుంటలేనా? కాంగ్రెస్ పార్టీ కోసమే కదా ఆయన తిరిగేది, వేరే దేనికోసమో కాదు కదా. ఈరోజు రాజ్ కుమార్ని తెలుసుకొని రాజ్ కుమార్ని లీడర్ని చేస్తా, భరత్ ఎవరు, భరత్ కొండమురళి వర్గము అని అంటే, ఇప్పుడు వర్గాలు పెట్టాలంటే మొత్తం పరకాల నియోజకవర్గం అంతా వర్గాలు చేద్దామంటే చేద్దామన్నా, మాకేం ప్రాబ్లం లేదు. మీరు వర్గాలు అనేటువంటి మాట మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒక్కటి ఎప్పుడు కూడా నేను ఎక్కడ కించపరిచి మాట్లాడలేదు అన్నా, నేను ఎప్పుడు కించపరిచి మాట్లాడలేదు అన్నా. నిన్న కూడా మాట్లాడుతూ నేను కొండమురళి గారి పేరు తీసుకొని అందరు సహకరించాలని ప్రతి ఒక్కరి పేరు తీసుకొని పర్లేదు. మిమ్మల్ని గెలిపించారు కాబట్టి మీరు తీసుకోవాల్సిందే, తీసుకోకపోతే మీకే పరువు పోతుంది, మీకే ఇబ్బంది అవుతుంది, అది మాకు తెలుసు. ఇప్పుడు భరత్ అనేవాడు, భరత్ కాదన్నా, కాదు ఇది ఇక్కడితో తెగాలన్నా. ఎందుకు అనంటే మీరు ఒకరిని విడిగా చేసి మా వెంబడి ఉంటాను అనేటువంటి మాట చేసి, ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి అభిమానాన్ని అయితే చంపుకోలేరు కదన్న వాళ్ళు. ఇప్పుడు మీకు పని చేయకపోతే మీరు అడగాలి, మీకు పని చేయ అన్న. సౌజన్యతో సహా వ్యతిరేకించారు. సౌజన్య సొక్కవా అన్న? సౌజన్యం అన్న సొక్కవా? సౌజన్యను ఎంపీపీ చేసింది మేము, ఎంపీపీ కావాల్సింది భరత్. అయినా కూడా ఇచ్చిన మాట కష్టపడరు. ఆవిడను ఎవరు దేకరన్న, కొండమురళి పేరుతోటే ఆమె దేకుతాండ్రు. ఆమె ఇప్పుడు మేము ఉంటే అవిశ్వాసం పెట్టి ఆమెను దింపేటోళ్ళం. అవసరం అయితే ఇప్పటికి కూడా మేము దింపడానికి వెనకాడం. అట్లాంటివి చేస్తే మాత్రం మొహమాటం లేకుండా చెప్తాను అన్న. ఆమె ఎవరన్నా అసలు సౌజన్యాన్ని, ఆమె ఎవరన్నా జనానికి ఎవరు పరిచయం చేసిండ్రు సౌజన్యాన్ని? ఎవరిని? అవసరం లేదన్నా మాకు. ఇప్పుడు మీతో కూర్చొని డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు మాకు. ఈ భరత్ అనేటోన్ని అవమానపరచడము అంటే మమ్మల్ని అవమానపరచడము. మేము తీసుకున్న క్యాండిడేట్ను మీరు యాక్సెప్ట్ చేస్తలేరు అంటే మమ్మల్ని అవమానపరచడము. మిమ్మల్ని అవమానపరుస్తాము, మీరు తీసుకున్న క్యాండిడేట్లు మాకు అవసరం లేదు అని మీరు సాఫ్ సీదా చెప్పండి. కాదన్న, ఆయన పర్మిషన్ కోసం పెడితే ఆయన మీద కేసు ఎట్లా పెడతారన్న? మీటింగ్ కోసం పర్మిషన్ కు పెడితే ఆయన మీద కేసు ఎట్లా పెడతారు? కాదమ్మా, ఎట్లా కనీసము మీరు కూడా ఒక కాన్స్టిట్యున్సీకి మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. అవును. ఏ విధంగా వితౌట్ నోటీస్ తోటి అప్లికేషన్ ఎవరైనా అంటే మిమ్మల్ని పిలవకుండా పెడతాడు అన్న? ఒకవేళ పెడితే రేవూరు ప్రకాష్ తెలియకపోతే, మిమ్మల్ని పిలవకపోతే మీరు కేసు పెట్టాలి. మిమ్మల్ని సస్పెన్షన్ ఎత్తేసారా? సస్పెన్షన్ ఎత్తేసారా? ఎవరిది సస్పెన్షన్ కూడా ఎత్తేయలేదు, ఆయన పేరు సస్పెన్షన్ ఉన్నది. ఇక్కడ లేదు మీరు తెలుసుకోండి. మహేష్ అన్నకు ఫోన్ చేసి తెలుసుకోండి అన్న. ఎత్తేసినాకనే మేము పార్టీలో జాయిన్ చేసుకున్నాం ఆయనను. మనకు అన్ని పద్ధతి ప్రకారమే చేస్తామన్నా. ఏమన్నా ఇగో అన్నా, నువ్వు తల్లి అనుకుంటేనే మీరు చేసేదంతా చేస్తానన్నా, చెయ్యండి. దానివల్ల మాకు కాదు నష్టం. అదే నేను కూడా అన్నానే మాట్లాడుతున్నా, మాట్లాడతానన్నా. నేను కూడా మిమ్మల్ని ఎక్కడ గౌరవాన్ని తగ్గించట్లేదు, తూలలేదు. కానీ కాదన్నా, ఇప్పుడు మమ్మల్ని నమ్మిన బంటూ అనొద్దు, అవసరం లేదు. నన్ను మామూలుగా సురేఖ అని పిలవండి, నాకు పెద్దోళ్ళు మీరు. అవును, కానీ ఇప్పుడు మీరు రాజ్ కుమార్ ని జాయిన్ చేసుకుంటాన్రు కాదన్నా, రాజ్ కుమార్ ని జాయిన్ చేసుకుంటాన్రు. రాజ్ కుమార్ పార్టీకి ఎంత నష్టం చేసిండు అనేది మీకు తెలియదా అన్న? మరి పార్టీ నుంచి ఉట్టిగానే మేము పంపించినాం ఆయనను. ఏదైనా మండల నాయకత్వం యాక్సెప్టెన్స్ తోటే చేస్తానరా అని చెయ్యను. ఇప్పుడు ఏ మండలి ఎవరు వాళ్ళు వద్దన్నోళ్ళు ఎవరు ఈయనను?
ఇప్పుడు ఇక వాళ్ళ సౌజన్య ఏమైనా కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిందా? సౌజన్య ఆమె ఎన్నెన్ని ఎక్కడెక్కడ ధర్మారెడ్డి గారి దగ్గర పైసలు తీసుకుందో నేను చెప్పానా? అంతటి కుమ్ముక్క అయిపోయి చెప్పాలి నాన్న, చెరువుల కాడ కుంటల కాడ పైసలు తీసుకొని. అవును, మరి అట్లాంటి వాళ్ళు పార్టీలో ఉన్నప్పుడు పార్టీ కోసం 100% తెలియంది కాదు, మీకు తెలియడానికే చెప్తానా. సౌజన్య అన్నది అంటే సౌజన్య క్యారెక్టర్ గురించి చెప్తానా. ఆమె నెక్స్ట్ టైం మీకు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఆమె ఆస్పరెంట్ గా ఉంటది. ఆమెకు అంత పిచ్చి, ఏది పదవి అంటే అంత పిచ్చి ఆమెకి, మీకు తెలుస్తలేదు ఆమె గురించి. 0.1% కూడా తెలియదు మీకు ఆమె గురించి. మేం చెప్తాము, అనుభవించిన వాళ్ళం మేము చెప్తాము. ఆమె భరత్ ఎంపీపీ భరత్ కావాలన్నా పొరపాటున ఆమె అయింది. మేము అసమ్మతి పెడతామన్నా, చూద్దాం ఇక ఆమె ఎంపీపీ ఎట్లుంటుందో చూద్దాం. మేము అసమ్మతి పెడతాం. రేపు ఆమెను గద్దె దించుతాం. రేపు గద్దె దించుతామన్నా, ఖచ్చితంగా సౌజన్యాన్ని గద్దె దించుతాం. భరత్ను మేము ఎంపీపీ చేస్తాము. మీరు ఇట్లనే ఆయనను విడదీస్తే మాత్రం తప్పనిసరిగా గీజుగొండలో మాత్రం వర్గపోరు అయితే నడుస్తుంది అన్న. మేము ఉట్టి ఊరుకోం. గీజుగొండ అనేది మా సొంత మండలము. అక్కడ ఎవరికి అన్యాయం జరిగినా కూడా మేము నోరు మూసుకొని ఊరుకోము. మాకు అవసరం లేని వాళ్ళని కూడా మీరు ఎంటర్టైన్ చేసినా కూడా మేము ఊరుకోమన్నా. మిగతా కాన్స్టిట్యున్సీలలో లేదు. మీరు రాజ్ కుమార్ని తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మేము అక్కడ వర్గపోరు స్టార్ట్ చేస్తాము. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకు లేదన్నా, మీరు వద్దనుకుంటే ఇప్పుడు రాజ్ కుమార్ ని డ్రాప్ చేయొచ్చు, తీసుకోవాలనుకుంటే భరత్ను దగ్గరికి తీసుకోవచ్చు. మీకు గెలిచే శక్తే లేదు కాదన్నా. గెలిచే శక్తే లేనప్పుడు గెలిపించినాం కదన్నా. ఇప్పుడు ఈ శక్తి మీకు ఉన్నది కదా. రాజ్ కుమార్ ని వద్దని భరత్ను దగ్గరికి తీసుకునే శక్తి మీకు ఉన్నది కదా. దేవుడు ప్రకాష్ రెడ్డి అంటాడు 10 రోజుల ముందు వచ్చిండు. 100%, 1000%. ఈరోజు మేము వద్దు అని అంటే కాంగ్రెస్ పార్టీలో మా వాళ్ళు అనేటోళ్ళు మీరు వెళ్ళే మీటింగ్లకు రారు. ఇప్పటికీ కూడా నేను చెప్తా ఉన్నా. అది ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో మీరు అనుకుంటారు, ఎమ్మెల్యేగా అనుకుంటారు. ధమ్కి కాదన్నా, మీరు భరత్ను వేరు చేయడం నచ్చదు. ధమ్కి కాదన్నా, ఉన్నమాట చెప్తున్నా. మీరు భరత్ను వేరు చేస్తే మాత్రం ఊరుకోమన్నా. భరత్ను వేరు చేస్తే ఊరుకోము. నేను చెప్పేది వినండి. ధమ్కి కాదు, మీకు వాస్తవాలు చెప్తా ఉన్నాము. ఇట్లా జరిగి అయ్యో బాబు, మీరు పెద్దోళ్ళు, మిమ్మల్ని ధమ్కి ఇచ్చేంత పెద్దదాన్ని నేను కాదు. జరగబోయే వాస్తవాల గురించి నేను చెప్తాను. భరత్ను పక్కకు పెట్టి రాజ్ కుమార్ ని తీసుకుంటే చేస్తా కంపల్సరీ. ఇప్పుడు మా మనుషులకు అవమానం జరిగినప్పుడు మేము నోరు మూసుకొని కూర్చోం కదన్నా. ఇప్పుడు 30 ఏళ్ల నుంచి వాళ్ళు మాకు ఊడిగం చేసిండ్రు. 30 ఏళ్ల నుంచి ఊడిగం చేసిండ్రు మాకు. ధమ్కి అన్నా, ఉన్నమాట చెప్తానా నేను. ఆ సౌజన్య అనేది ఎవతన్నా, అది రంగులు మార్చే ఊసరవెల్లి. అదొక ఊసరవెల్లి. వెంకట్రామరెడ్డి గారు ఒక ఊసరవెల్లి, సౌజన్య ఒక ఊసరవెల్లి. వాళ్ళని మీరు సంకర పెట్టుకొని తిరుగుతా ఉన్నారు. ఎవరైతే పార్టీకి నేను ధమ్కి కాదు, జరుగుతుంది. వాస్తవాలు చెప్తున్నా. మేం చూసినామన్నా. మేము ఇంకా పెద్ద పెద్ద రాజకీయాలు చూసినాం. మేము కేసులు పెట్టించుకున్నాం, జైల్లోకి పోయినాం. దయాకర్ రావు అటువంటి వాడికే మేము భయపడలేదు. మాకు అవసరం లేదన్నా. ఎందుకు నాకు గౌరవమే అన్నా. మీరు భరత్ను గౌరవిస్తే చాలు. నాకు ఇంకేం అవసరం. నేను అది కాదు, మీరు భరత్ గురించి చెప్పిన, భరత్ను తీసుకోకపోతే అది జరుగుతుంది అని చెప్పిన. భరత్ను ఎందుకు తీసుకుంటలేరు అని అడుగుతున్నా. రాజ్ కుమార్ని ఎందుకు తీసుకుంటున్నారు అని అడుగుతున్నా. అరే, అది మా మండలం, సొంత మండలం. అది మా సొంత మండలంలో రికార్డు చేసుకుంటున్నారు కదా, చేసుకోండి. నాకేం ప్రాబ్లం లేదన్నా. రికార్డు చేయండి. నేనేం మాట్లాడలే. నేను అన్ని కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకునే మాట్లాడతాను, మైండ్ దగ్గర పెట్టుకునే మాట్లాడతాను. రాజ్ కుమార్ని ఎంటర్టైన్ చేయొద్దు. భరత్ను మీరు కలుపుకోండి.
పార్టీకి అక్కడ మేలు జరుగుతుంది అని చెప్తున్నా నేను. రాజ్ కుమార్ వల్ల పార్టీ నష్టపోయింది, అక్కడ భరత్ వల్ల పార్టీ పైకొచ్చింది, ఈమెతోటి మొత్తం అవినీతి జరిగింది. వెంకట్రామరెడ్డి గారు దొంగ, వెంకట్రామరెడ్డి గారు ధర్మారెడ్డి గారు తొత్తువాడు, వాడి దగ్గర పైసలు తీసుకొని బతుకుతాడు వీడు దొంగ, వీనికి కూడా ఇచ్చిండ్రు ఇవాళ. మినిస్టర్ గారు ఒక్క సెకండ్ దయచేసి నా మాటనండి. నేను ఫోన్ పెట్టేయడం అనేది నాకు సంస్కారం అనిపిస్తలేదు, బాగా అనిపిస్తలేదు. దయచేసి అర్థం చేసుకోండి. మీరు చెప్పిన నేను విన్నాను. మీరు ఏం చేయదలుచుకున్నా నేనేం అడ్డుపడటం కూడా కాదు, మీ ఇష్టం మీరు ఏం చేసుకుంటారో. రాజ్ కుమార్ విషయం ఏం చేద్దాం అనుకుంటున్నారు అదొక్కటి చెప్పండి. థ్యాంక్ యూ అమ్మా. రాజ్ కుమార్ విషయం ఏం చేద్దాం అనుకుంటున్నారు?